ఎల్ల నరేష్ మాట్లాడుతున్నాను. 18 మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ ఓల్గో వీడియో. థ్యాంక్ యూ. అండ్ నీకు ఇప్పుడు దాకా చాలా ప్రాజెక్టులు చేసావు. ఏంటి కాలేజ్లో ఉన్నప్పుడు 8 years బ్యాక్ ఈగో విత్ ఎమోషన్సా అదే ఒక ప్రాజెక్ట్ శ్రీరామ్ శ్రీరామ్ డైరెక్టర్. యాక్చువల్లీ ఒక ఫోటో చూపిద్దాం అనుకున్నాను. వాళ్ళు ఎందుకులేండి, మీరు సెర్చ్ చేయండి, యూట్యూబ్ లో ఉంటది. అభిషేక్ బొట్టేపల్లి. మా అప్పుడు అక్కడ మనం ఇంటర్ కాలేజ్ డాన్స్ కాంపిటీషన్స్ లో చేసేవాళ్ళం. అప్పుడు చేసేవాడిని మా కాలేజ్ తరఫున. శ్రీరామ్ వచ్చి మా ఎక్స్ప్రెషన్స్ అవన్నీ బాగున్నాయి, ఒక షార్ట్ ఫిల్మ్ అనుకుంటున్నాను, అది చేద్దాం. అదే ఫస్ట్ అడగడం, ఒకళ్ళు వచ్చి నన్ను అడగడం, తనే శ్రీరామ్ అక్కడ స్టార్ట్ అయింది జర్నీ. పునాది వేసాడు అనమాట. శ్రీరామ్ ని కాల్ లో మాట్లాడదామని అనుకున్నా, బట్ నాకు శ్రీరామ్ కి అంత పరిచయం లేదని ఫోన్ చేయలే. పొద్దున్నే మాకున్న మ్యూచువల్స్ అందరితోటి మాట్లాడొచ్చాను అనమాట. శ్రీరామ్ గురించి క్లోజ్ అనుకున్నా, లేదు జస్ట్ తెలుసు అంతే నాకు శ్రీరామ్. సో మొత్తానికి అలా స్టార్ట్ చేసావు కదా, దాకా చాలా చేసావు, చాలా షార్ట్ ఫిలిమ్స్ చేసావు, ఎన్నో సినిమాలు చిన్నదో పెద్దదో క్యారెక్టరైజేషన్ పరంగా అయినా చాలా వరకు చేసావు. ఇప్పటిదాకా వచ్చావు. ఈ జర్నీలో ఇదంతా చూసుకుంటే ఏం చెప్తావు అసలు నీ పరంగా, నీ యాక్టింగ్ కెరియర్ పరంగా అంటే ఏం చెప్తావు? ఇక్కడికి హైదరాబాద్ వచ్చి అయితే 6 years అవుతుంది, 7th year ఇది. ఈ యాక్టింగ్ జర్నీ స్టార్ట్ అయింది మన కాలేజ్ 3rd year నుంచి. అప్పటి నుంచి కానీ ప్రాపర్ గా నేర్చుకున్నది అయితే హైదరాబాద్ కి వచ్చాం మొత్తం. అంటే అది ఏదో చేసేవాడిని. ఫస్ట్ షార్ట్ కొంచెం ఓపెన్ చేయగానే దుప్పటెలా కప్పుకుని వెళ్ళి అద్దం దగ్గరికి వెళ్ళి దుప్పటెలా లాగి అంటే మారిపోతాయి. అవి మీరు బయట వస్తాయి తర్వాత అందరూ అవన్నీ చేసి నేర్చుకుంటూ మెల్లిగా ఒకదాని తర్వాత ఒకటి చిన్న ఇక్కడ హైదరాబాద్ వచ్చాకైతే చిన్న క్యారెక్టర్స్ అన్ని ఆడిషన్స్ కి. ఫిల్మ్ స్కూల్ అయ్యాక నేను ఆడిషన్స్ ఇవ్వడం మొదలు పెట్టింది. ఆడిషన్స్ ఇవ్వడం ఏదో క్యారెక్టర్ అయితే వచ్చేది ఆడిషన్ తర్వాత పక్కా. కానీ వాళ్ళు డిసైడ్ అయ్యేవాళ్ళు. నేను నార్మల్ ఆడిషన్ ఇచ్చేవాడిని, తర్వాత స్క్రిప్ట్ ఇచ్చి సీన్స్ ఇచ్చి చిన్న క్యారెక్టర్లు చేశా. ఇది ఫస్ట్ లీడ్ దీంట్లో ఆనంద లహరిలో. సాయివానపల్లి దయ వల్ల ఇంకా సాయివానపల్లి ఎక్కడ పరిచయం నీకు? సాయివానపల్లి అక్కడ భీమవరంలో షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడు ముందు. అప్పుడు సన్ ఆఫ్ బడ్జెట్ అదే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ముందు కూడా ముందు నేను చేసి అవి ఏవి రిలీజ్ చేయాలి. ముందు చేశాడు, రిలీజ్ చేయాలి. అయితే సైలెంట్ గా చెప్తున్నాడు. సన్ ఆఫ్ బడ్జెట్ పద్మనాభం అని ఒక షార్ట్ ఫిల్మ్ రాసుకున్నాడు. అప్పుడు నేను ఫిల్మ్ స్కూల్ ఇంకా చేస్తున్నా, ఆడిషన్స్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేయలేదు ఇంకా. సో నన్ను రమేష్ డార్లింగ్ అని ఒక డార్లింగ్ అని వెనక ఉంటది, రమేష్ డార్లింగ్ ఫ్రెండ్, వాడు రిఫర్ చేశాడు. ఇట్లా అభిషేక్ అని ఒకడు ఉన్నాడు, వాడు చేసేవాడు షార్ట్ ఫిలిమ్స్ అని రిఫర్ చేశాడు నన్ను. ఇట్లా అభిషేక్ అని ఒకడు ఉన్నాడు చేయమా అంటే వెళ్ళాను కలవడానికి. ఏదొచ్చినా అప్పుడు రెడీగా ఉన్నా, యాక్చువల్లీ వర్క్ కావాలి నాకు కూడా. సో మనోడు పిలవగానే వెళ్ళి మొత్తం షార్ట్ ఫిల్మ్ కూడా బాగా వచ్చింది అది. దాని తర్వాత AC 1995 ఇంకో షార్ట్ ఫిల్మ్ చేశాడు మధ్యలో గ్యాప్ లో. అప్పుడు నేను వేరే వర్క్ లో బిజీ ఉన్నా. AC 1995 అప్పుడు ఇద్దరం కుదిరింది కరెక్ట్ గా, అది ప్రాపర్ గా అనుకొని ఇంకా అంతా కలిసి వచ్చింది. దాని వల్ల ఇక్కడ ఉన్నాం ఇప్పుడు ప్రెజెంట్. మీ కాంబో హిట్ కాంబో అనేలన్నమాట. ఏసీ మూవీకి అవార్డు వచ్చింది, ఈ మూవీకి ప్రశంసలు వచ్చాయి. తర్వాత ఎన్ని అవార్డులు వస్తే మాకైతే తెలియదు, వెయిట్ అండ్ వాచ్ అన్నమాట. అంతే కదా? అంతే. ఇందాక ఒక చెప్పాడు, ఐ జస్ట్ వాంట్ టు హియర్ ఇట్ ఫ్రమ్ హిమ్ అన్నమాట. ఒక ప్రాజెక్ట్ కోసం తగ్గాను అని అన్నా. సో ఆ ప్రాజెక్ట్ ఏంటి, ఎందుకు నీ చేతిలో జారిపోయింది, ఏంటి? సింపుల్ గా చెప్పు, ఎవరిని ఇబ్బంది పెట్టుకోవాలని అనుకుంటున్నావు కాబట్టి. అది అసలు యాక్చువల్లీ చెప్పకూడదు, ప్రాజెక్ట్ పేరు అయితే చెప్పాను, ఎందుకంటే నేను వాళ్ళతో ఫ్యూచర్ లో వర్క్ చేయాలి, నాకు చాలా మంచి తెలుసు. బట్ నన్ను రిస్ట్రిక్ట్ చేస్తున్నాడు కాబట్టి. రీసెంట్ టైమ్స్ లో మంచి హిట్ అందుకున్నటువంటి ప్రాజెక్ట్, అందులో వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్ చెయ్యాల్సింది. బట్ పాపం కొన్ని అనివార్య కారణాల వల్ల తప్పుకున్నాడు అనమాట. చాలా చాలా ప్రొఫెషనల్ గా చెప్పా. పేరు చెప్పమంటే చెప్పేస్తా. ప్లీజ్ ప్లీజ్. హాయ్, నా పేరు రోహిత్. హాయ్, అందరికి నమస్కారం. వోల్గా వీడియోస్, డూ subscribe to Volga Videos. Congratulations to Volga Videos. Please subscribe Volga Videos. Please do subscribe to Volga Videos. Congratulations for Volga Videos. Congratulations to Volga Videos. Please subscribe Volga Videos. Thank you.